అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సరళాస్ నాతో నేను. అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 24వ అధ్యాయం విందాము. అత్రి ఇట్లు పలికెను: అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి యందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పేద వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమునిచ్చును. అన్ని ద్వాదశులలో అధిక ఫలమిచ్చునది. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధినీయగు ద్వాదశి ఇచ్చును. ఇది కాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి యందును భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లగును. ద్వాదశి పుణ్యదినము గనక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలెను. కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలెను. కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు. ఏకాదశి యందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను. ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును. ఈ విషయము తెలిసియే పూర్వమందు పరవ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మనెను. దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా ఉండెను. దుర్వాసుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు విచారపడసాగెను. ఈ దుర్వాసుడు మునిశ్రేష్ఠుడు. పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును. బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును. కనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడవరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడవరాదు. ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రునగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును. ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమణము 12 ఉపవాసముల ఫలమును పోగొట్టును. కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు. హరివాసరము పుణ్యదినముగాన విద్వాంసుడు విడవరాదు. దానిని విడిచినేని పురుషునకు పుణ్య సంచయము చేకూరదు. అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించును. అందువలన కలిగిడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశేనను విడవకూడదు. దీనికి ప్రతీకారము లేదు. అనేక వాక్యాలతో పని ఏమున్నది? ఇది నిజము. హరిభక్తిని విడుచుటయందు నాకు మహాభయమున్నది. కాబట్టి అట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపం వలన నాకేమీ భయము లేదు. శాపం వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశి విడిచినచో హరివాసరము 10 విడువబడినవియగును. 10 ఏకాదశులు విడువబడినయగును. హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును. గనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లయిన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను, ఓ బ్రాహ్మణోత్తములారా, దుర్వాసుడు భోజనమునకు వచ్చేదనను. నేనట్లు అంగీకరించి తిని ఇప్పటికి రాలేదు. ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పారణము చేయకపోతే ద్వాదశ అతిక్రమణము కలుగును. కనుక మీరు బలాబలమును విచారించి రెండింట్లో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగెను. ఆ మాట విని ఆ బ్రాహ్మణులు
ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి సమస్త భూతముల యందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుండెను. ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును. కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు. సర్వభూతముల యందున్న అగ్నిని నిత్యము పూజించవలెను. తన ఇంటికి వచ్చిన శూద్రుని గాని చండాలుని గాని విడిచి భుజించరాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణావమానమగును. బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీ నశించును. ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరిక అనగా సంకల్పితమంతయు నశించును. బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుదురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఈతని విషయమందు చెప్పునిదేమున్నది? ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణుకును ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండా అన్యాయమే ఉన్నది. ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశ్యోపవాసమునకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు, బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండునూ సమానములుగా ఉన్నవి. ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించటలేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును, పారణ చేసిన దుర్వాసుడు శపించును. ఎట్లయినను అనర్థము రాక తప్పదు. అదియు కొద్దిది కాదు, గొప్ప కీడు కలుగును. బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లన్నది. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే చతుర్వింశాధ్యాయం సమాప్తం.